ఎంతో దేవుని చిన్నమాట. ప్రియ శ్రోతలు వీక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం 8వ చరణం. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులు తిరుగులాడుదురు. ప్రభునందు ప్రియులారా, ఈ దినాలలో మనము ఈ నిజాన్ని గమనిస్తున్నాం. సుధమలో ఉండిన పరిస్థితులు మనం ఈ దినాల్లో మనం చూస్తున్నాం. దుర్మార్గులు ఉన్నత స్థానంలో ఉంటున్న దినాలలో మనం ఉంటున్నాం. అందువలన దుష్టులు ప్రోత్సహింపబడి ధైర్యంగా తిరుగుతున్నారు, పాపం చేస్తున్నారు. ఈ కీర్తనలో చివరి వచనం దావీదు ఈ దినాల్లో లేక మన దినాల్లోనూ ముగిసిపోలేదు. రాబోయే పాప పురుషుని గూర్చి కూడా ఈ వచనం తెలియజేస్తున్నది. ఈ వచనానికి మూల భాష అయిన హెబ్రీలో ఆసక్తికరమైన అర్థం ఉంది. నీచవర్తన అనే మాట నిజానికి స్త్రీలింగానికి చెందిన బహువచనం. దీనికి మూలార్థం కదిపివేయడం లేక వదులు చేయడం, అంటే ప్రవర్తనలో నైతికత లేకపోవడం. అయితే ఈ మాట ఇక్కడ ఎందుకు వాడబడిందంటే, అంత్య దినాల్లో సుధుమ ప్రజల ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు ఈనాటి దినాల్లో ఉంటారు అని అర్థం. రాబోయే దినాల్లో ప్రపంచ పరిస్థితులు సొదొమ నాగరికత పోలి ఉండడం దావీదు చూస్తున్నాడు. అందువల్ల దేవుడు తన ఉగ్రతను ఎన్నడూ లేనంతగా భూమి మీద కుమ్మరించబోతున్నాడు అన్నమాట. ఈనాడు ఎక్కడ చూసినా కూడా భూకంపాలు, కరువులు, ద్రోహాలు, హత్యలు, మానభంగాలు ఇలాంటి ఎన్నెన్నో మనం చూస్తున్నాం. లోతు నోవాహు దినాలు లాంటి దినాలు ఇవి. ఈ దుష్టత్వం యొక్క చివరి అంతము మన దినాల్లో మొదలయ్యింది. అయితే మనం ఇక్కడతో ఆగిపోవద్దు. నేను ఇప్పుడే లేచెదను అని దేవుడు అంటున్నాడు. ఆమెన్. దేవుడు ఏ సమయంలోనైనా లేచి మనలను పరలోకానికి తీసుకువెళ్ళవచ్చు. ఆ తర్వాత తగిన రీతిగా ఈ లోకానికి ఏది చేయాలో, ఏ రీతిగా బుద్ధి చెప్పాలో, ఏ రీతిగా తన ప్రజలు రక్షించాలో దేవునికి బాగా తెలుసు. కాబట్టి దేవుని ఎడల నమ్మకంగా ఉందాం, విశ్వాసంలో సాగుతాం, యథార్థంగా జీవిద్దాం. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా.